హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు భారీ శుభవార్త అండి తల్లికి వందనం అనే పథకం కింద అయితే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ విషయం మీద మనకు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుందండి మేనిఫెస్టోలో భాగంగా ప్రతి బిడ్డకి కూడా చంద్రబాబు నాయుడు గారు 15000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు అంటే ఇంతకు ముందు మనకు అమ్మఒడి అన్నమాట అమ్మఒడి లాగే ఇప్పుడు మనకు తల్లికి వందనం సో కానీ ఇప్పుడు నిన్నటి నుంచి ఏం చెప్తున్నారంటే సో జియో అయితే మనకు నిన్ననే విడుదల చేశారండి అప్పటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందన్నమాట ఈ వీడియో సో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అయితే ఇవ్వరు కేవలం ఒక బిడ్డకి మాత్రమే అంటే ఒక తల్లికి మాత్రమే ఇస్తారు అని అయితే చెప్తూ ఉన్నారు సో దాని గురించి ఎంత నిజమో ఎంత అబద్ధమో ఈ వీడియోలో అయితే తెలుసుకుంటాము దాంతో పాటుగా ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వరు కేవలం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు అని కూడా అయితే చెప్పుకుంటూ ఉన్నారు సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ ఎవరైనా విద్యార్థుల తల్లులు కనుక ఉన్నట్లయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా మనం అయితే క్లారిటీగా తెలుసుకుందాము సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి సో వీడియోలోకి వెళ్లే ముందు నేనైతే మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తానండి సో చాలా మంది నిన్న జ్యోతిష్యం గురించి అయితే చెప్పాను కదండి అప్పుడు చాలా మంది కామెంట్ చేశారు ఇది నిజమేనా ఫేక్ అని అయితే అడుగుతూ ఉన్నారండి ఫేక్ అయితే కాదండి నిజమేనండి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయము గురువు గారు శివరామరాజు గారు సో మీకు ఫోన్ ద్వారానే ఒక్క రోజులోనే మీ కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు అయితే క్లియర్ అయితే చేస్తారండి మీరు డైరెక్టర్గా గురువు గారితోనే మాట్లాడొచ్చండి ప్రేమ పెళ్లి ఉద్యోగము వ్యాపారము మీకు డబ్బు నిలవకపోవటము ఆస్తి తగాదాలు కుటుంబ వ్యవహారాలు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఇట్లాంటి ఎన్ని సమస్యలకైనా గురువు గారు అయితే పరిష్కరిస్తారు గురువు గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే ఫోన్ నంబర్ వచ్చేసి 8897418545 ఈ నంబర్కి కనుక కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు గురువు గారితోనే మాట్లాడొచ్చు ఓకేనా మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనమైతే ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం గురించి అయితే మాట్లాడుకుందామండి ఈ పథకం గురించి నిన్నటి నుంచి అయితే మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఒక్క బిడ్డకే ఇస్తారంట ఇప్పుడు డబ్బులు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారండి దీని గురించి నిన్నే మనకు జియో అని కూడా విడుదల చేయడం జరిగింది సో దీని గురించి అయితే చెప్తానండి మీకు సో మీరు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా అస్సలు నమ్మొద్దండి ఒక్క బిడ్డకు కాదు మాట అయితే ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇది కేవలం టీడీపీ కాదండి కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన టీడీపీ ఈ ముగ్గురు కూడా కలిసిన ప్రభుత్వం కాబట్టి మీకు అబద్ధం అయితే ఖచ్చితంగా ఉండదన్నమాట ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు సో అలాగే మీకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారండి కానీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ ఈ విషయం గురించి చక్కర్లు కొడుతుందన్నమాట ఒక్క బిడ్డకే ఇస్తారంట టీడీపీ ప్రభుత్వం యూటర్న్ అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి రకరకాల వీడియోస్లో రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా ఫేక్ అండి సో మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే కూడా మీకైతే డబ్బులు వస్తుంది కాకపోతే దీని గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మీ పిల్లల గురించి ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్గా పెట్టుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా వస్తాయి ఏంటనేది కూడా నేనైతే చెప్తానండి సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అయితే వస్తుంది దీని గురించి మీకు ఎట్లాంటి టెన్షన్ లేదు అలాగే ఇంకొక విషయం ఏంటంటే కేవలం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఇస్తారండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎవరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఎవరు అని అయితే అడుగుతూ ఉన్నారు అవి కూడా ఫేకేనండి మీరు గవర్నమెంట్లో చదవండి ప్రైవేట్లో చదవండి ఎలా అయినా చదవండి ప్రతి ఒక్క బిడ్డకి చదువుతున్న ప్రతి బిడ్డకి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఫస్ట్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది పిల్లలు అయితే చదువుతూ ఉంటారో వారికి మాత్రమే ఇస్తారండి చదవకుండా కొన్ని రోజులు చదివి ఆపేసిన వాళ్ళకైతే ఇవ్వరు అలాగే మీ స్కూల్లో అటెండెన్స్ అనేది 75% అనేది ఖచ్చితంగా ఉండాలండి అటెండెన్స్ కనుక తక్కువైనా కూడా వాళ్ళని రిజెక్ట్ అయితే చేస్తారనమాట ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు ఇంకొకటి ఇంపార్టెంట్ అయిన అప్డేట్ ఇప్పుడు చెప్పబోయేది మీ పిల్లలకి ఖచ్చితంగా కూడా ఆధార్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆధార్ లేకపోతే ఇచ్చేది కష్టంగా ఉందన్నమాట సో ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి రేపైనా చెప్పించి పెట్టుకోండి ఎందుకంటే మనకు జియో అనేది విడుదల చేశారు కాబట్టి నాకు తెలిసి ఈ నెల లాస్ట్ లోపలే దీనికి సంబంధించి డబ్బులు అయితే రావచ్చు మీరు మాత్రం రేపే వెళ్ళి మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఆధార్కి మీ పిల్లలకి కనుక ఆధార్ లేకపోతే ఆధార్ అనేది కంపల్సరీ అని చెప్పేసి నిన్న జియోలో అయితే చెప్పడం అయితే జరిగింది అందుకే నేనైతే ఇప్పుడు వీడియో చేస్తున్నానండి మీరు మాత్రం ఆధార్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి కానీ ఈ లోపలే మనకు అప్లై చేసి ఏం చేయాలి దానికి కూడా మనకు ప్రభుత్వమే
సలహా కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి బదులుగా అంటే మనకు ఆధార్ అనేది ఇచ్చే లోపల ఏం చేయాలి దాన్ని కూడా సో మీరు రేపు అప్లై చేస్తే మనకు ఆధార్ కార్డ్ అనేది మన ఇంటికైతే వస్తుంది కదండి. కానీ దానికి టైం పడుతుందని చెప్పేసి ఆధార్కు సంబంధించి మనకు స్లిప్ అయితే ఇస్తారు కదా, ఆ స్లిప్ చూపించినా కూడా సరిపోతుంది. లేకుంటే ఆధార్ కార్డ్ అనేది మనకు లేట్ అయినా కానీ ఆధార్కు సంబంధించి ఆధార్ నంబర్ ఉంటుంది కదండి, అది ముందుగానే మనకు అడిగినా ఇచ్చేస్తారు. ఆ నంబర్ తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సో ఇవేవి లేనట్లయితే మనం ఆధార్కి బదులుగా ఆధార్ అనేది మనకు వచ్చే లోపల ఆధార్ అంటే ఆధార్కి బదులుగా అంటే ఆధార్ లేకుండా కాదండి, మనం అప్లై చేసి ఆధార్ వచ్చే లోపల మనకు ఈరోజు అప్లై చేసి ఒక 20 days పడుతుంది అనుకోండి, ఈ లోపల మనకు అప్లై చేశారనుకోండి అమ్మఒడి కోసం. సో అమ్మఒడి అంటే తల్లికి వందనం, ఈ తల్లికి వందనం కోసం మనకైతే అప్లై చేశారనుకోండి. సో ఈ లోపల మన దగ్గర ఆధార్ లేదు కదా, ఈ లోపల మనకు దానికి బదులుగా అంటే ఆల్టర్నేట్గా మనం ఏం పెట్టుకోవాలనేది దాని గురించి కూడా మనకు ప్రభుత్వం సలహాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఆధార్ వచ్చే లోపల మనకు ప్రభుత్వమే ఆల్టర్నేట్గా మనకు 10 రకాల ప్రూఫ్స్ అయితే చెప్పారన్నమాట. వాటిలో మీ దగ్గర ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విషయంలో చాలా హ్యాపీ అన్నమాట, ఇంక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఆధార్ వచ్చే లోపల మీ దగ్గర వీటిలో నేను చెప్పే వాటిలో ఏది ఉన్నా కూడా అదైతే మీరు పెట్టుకోండి. మనకు ఇంకా త్వరలోనే దీనికి సంబంధించి అప్లై అయితే చేస్తారు. నాకు తెలిసి ఆగస్టుకి అంతా కూడా ఈ డబ్బులు అయితే పడిపోతాయి అన్నమాట. సో దానికి సంబంధించి మనకు ఆధార్ వచ్చే లోపల ఓటర్ గుర్తింపు కార్డు, తల్లికి ఉన్న ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే దాన్నైనా పెట్టుకోవచ్చండి. ఒకవేళ అది లేకపోతే రేషన్ కార్డు అండి, లేకుంటే పాస్పోర్టు, బ్యాంక్ బుక్, ఏ బ్యాంక్ అయినా పర్వాలేదండి, బ్యాంక్ బుక్ ప్రూఫ్గా అన్నమాట, ఐడి ప్రూఫ్గా. తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, తండ్రికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్సు, అలాగే ఉపాధి పుస్తకం అంటే కరువు పనికి వెళ్తారు కదండి దానికి సంబంధించిన బుక్కు, కిసాన్కి సంబంధించిన పాస్బుక్, గెజిటెడ్ అధికారి సంతకం, ఎవరైనా ప్రూఫ్గా కూడా సంతకం. సో చూసారు కదండి, మీకు ఆధార్ అనేది వచ్చే లోపల ఇప్పుడు నేను చెప్పాను కదా వాటికి సంబంధించి మీ దగ్గర తల్లికైనా తండ్రికైనా వాటిలో ఏదైనా మీ దగ్గర ఉంటే సరిపోతుందండి. వాటిని పెట్టుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో చాలామంది ఈ రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు, ఒక్క బిడ్డకే ఇస్తారని చెప్పేసి నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు గారు యూ టర్న్ అయిపోయారు, అది ఇది అనేది చెప్తున్నారు. సో అవన్నీ ఏమి కాదండి. మీ ఇంట్లో 2, 3, 4 మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయి. ప్రైవేట్లో అయినా గవర్నమెంట్లో అయినా ఎక్కడ చదివినా ఈ డబ్బులు అయితే వస్తాయి. అది కూడా మనకు తొందరలోనే వచ్చేస్తున్నాయి. సో ఏ తేదీన వస్తాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనండి, చూసారు కదా. వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.